वालेकुम अस्सलाम। आइए। हाँ चलिए चलिए। నా గోడకి ఫ్రేమ్ పెడదామని మొల దూతలే అన్న. నువ్వు ఇట్లా పట్టుకొని కూర్చో ఖాళీగానే ఉన్నావు పా. అరే కానివా రేయ్ మంట పెంచురా మంట పెంచు. ఇక చూడు ఇది మనం చేస్తున్న మూడో పెళ్లి. ఇది కూడా సక్సెస్ అయిపోయింది అనుకో ఇక మనకు తిరిగేలేదు. చాలా జాగ్రత్త చేసుకోవాలి. సార్ నమస్కారం సార్. నమస్తే. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? చండాలంగా ఉన్నాయని చెప్తే మీరు ఏం చేయగలుగుతారా? అదేంటి సార్? లేకపోతే ఏంటండి, మీకు పెళ్లి కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు ఏదో గొప్ప వెడ్డింగ్ ప్లాన్ అని కాదు, మీ అబ్బాయి డీజే టిల్లని డీజే కొడతాడని. అదే సార్ చేస్తున్నా సార్. సంగీత్ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జనాలంతా నీరసంగా పడుకున్నారు. ఎనర్జీ ఏది? డీజే టిల్లు ఏది? ఏం డీజే కొడతా? డీజే టిల్లు డీజే నేర్పించిందే నేను. అక్క నాకు డాన్స్ చేయడం కూడా ఆ పాటే కావాలి చేస్తాడు వాడు. ఆ పాట కూడా చేస్తా నేను. డాడీ టిల్లు ఎక్కడ? ఏం టిల్లనా కొత్త కారా? కార్ పాతదే కవర్ కొత్తదిరా అవులే. వచ్చేస్తున్నాడమ్మా, నువ్వు పెళ్లి కొడుతూ ఆడుకోపో. ఎక్కడున్నాడండి? ఏం సుజాత కొత్త ఫ్రెండ్ పరిచయం చేయవా? హాయ్ బేబీ. బా లలిత ప్రమీల ఇద్దరు దిగి లేడీస్ నైట్ అనా? అస్సలే పెళ్లి కొడుకు బాగుండడు, అయినా నేను ఒప్పుకున్నాను పెళ్లికి. డాడీ వాడు రాకపోతే నేను అస్సలు పెళ్లి చేసుకుని చెప్తున్నా. రేయ్ ఎక్కడ నీ కొడుకు ఎక్కడ? నమస్తే 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 నమస్తే. ఏంటిదిరా లొల్లి? లోపల పోలీసులేనా ఫరూక్ అన్నా లేడీస్ నైట్ అన్న స్టాక్స్ ఎట్లా పంపిస్తాను చెప్పు. రే మనం ఆ పూర్లందరినీ పిలిచి పుకట్లాలకు మందు పోసేది ఇల్లు చూడనికే అని పంపి నా పేరు మీద రైట్ రైట్ ఎంజాయ్ యూస్ ప్రొటెక్షన్. 10 నిమిషాల్లో రాకపోతే సగం పేమెంట్ కట్ చేస్తా. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికైనా ఏమైనా తెలుసా? థ్యాంక్ యూ. వాడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఏం చేస్తుంటాడో తెలుసు సార్ నాకు. ఏంది డ్రెస్ ఎడగొన్నావు? చున్నీ ఉండదా ఈ డ్రెస్కి? ఇట్స్ అ బాడీకాన్ డ్రెస్ టిల్లు. అచ్చా షాపోడే మర్చిపోయిండా చున్నీ? అంటే పిల్లగాలు ఎక్సైట్ అవుతుర్రు. 1 minute 1 స్మాల్ కాల్. అరే టిల్లు నువ్వు నా బతుకు అప్రపాలు చేసేటట్టున్నావురా. మిగతా పనులన్నీ నేనే చేసుకుంటున్నా కదరా. డీజే మాత్రం నువ్వే కదరా కొట్టాల్సింది వచ్చి. అరే నీకు దండం పెడతాను నాయన రారా. ప్రపంచంలో ఎవడు ఎట్లా సంఖ నాకిపోతున్నా సరే ప్రతి ఒక్కరికి డీజే మాత్రం కావాలా డాడీ. హలో హలో ఈస్ దిస్ డీజే టిల్లు? ఎస్ స్పీకింగ్. యాక్చువల్లీ నేను డీజే టిల్లు అని నువ్వు కొట్టిన పాట యూట్యూబ్ లో విన్నాను. నైస్, నచ్చింది నాకు. ఓకే ఓకే ఫ్యాన్స్ మీరు ఏమైనా సెల్ఫీస్ ఆటోగ్రాఫ్స్ ఏమైనా కావాలంటే ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock గుంగ్రూ బార్ దగ్గరకు వచ్చేసేయండి. ఆటోగ్రాఫ్ 200, సెల్ఫీ 350. షూర్. ఎనీవే ఈ నెల 27th ఒక ఈవెంట్ ఉంది హైదరాబాద్ లో, దానికి డీజే నువ్వే కొట్టాలని నేను. నో 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 October 27th అంటే అది మన బర్త్డే వీక్. అది మనం చాలా బిజీగా ఉంటాం అప్పుడు. మనము 25 lakhs సింగిల్ పేమెంట్. ఓకే ఒప్పుకో. సరే డీజే టిల్లు అనే ఈవెంట్స్ మీరు వేరే మీద చెక్ ఒకటి వేసి పంపించేసేయండి, అది క్లోజ్ చేసేయండి. అంతా ఫ్రీ లోడర్స్ పుణ్యానికి తినేటోళ్ళు ఎక్కువైపోయారు అసలు. అంతా నా మీద పడి పోయి ఆ చెక్ వస్తే తీసుకురాపో. మంచి సంబంధం అన్నయ్య. ఆ పిల్లకి స్నాప్ చాట్ పిచ్చింది, మనోడి పిచ్చికి ఈ పిల్ల పిచ్చికి సెట్ అయిపోద్ది. మమ్మీ లూకో వాటర్ పెట్టు. ఏం డాడీ ఇంట్లోనే ఉన్నావు? పీకిందా జాబు? ఏంద్రా ముఖమత గట్ల బొగ్గు పూసుకున్నావు? బొగ్గా యాక్టివేటెడ్ చార్కోల్ మాస్క్ ఇది. దీంతో మొత్తం స్కిన్ ఇట్లా ఇంప్యూరిటీస్ ఇంకా టాక్సిన్స్ అన్ని క్లియర్. ఇట్లా గోల్డ్ క్యాన్ చంగానే అవుతుంది ముఖము. పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. ఏం రేట్ ఇల్లు ఎట్లున్నా? బాబా ఎడికి పోయిండు పత్తాల రాజా క్లబ్కు పోయినా మళ్ళా. ఈ మధ్య జర లావైనవులే. ఏం చేయాలా మళ్ళా? మా మమ్మీ సాయంత్రం అయితే చాలి పల్లి పకోడీ బఠానీ అన్ని పెట్టిన పుల్లారెడ్డి తెచ్చుకొని కూర్చుంటది. జిమ్లోనేమో డీటాక్స్, ఇడికొచ్చి అన్ని తిని రీటాక్స్. కోకోనట్ ఆయిల్ వాడాల మమ్మీ. కోకోనట్ ఆయిల్ లా క్రేజీ యాంటీ ఫంగల్ ఇంకా బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అరే ఆపురు మీలొల్లి. అరే టిల్లు ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా? ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల ఎలెక్ట్ ఉన్నది. ఓ జీవితం నాశనం. నీకోసమే రప్పించోడా? బొంగు నేను అడిగినా నిన్ను. ఊకే తయారైతావు. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. నీ అమ్మ నా పెళ్లితో నీ అబ్సెషన్ ఏంది నాకు అర్థమైతలేదు. నీ కమిషన్ కోసం నా కడుపు కొట్టాకు. బతకని మా మొగోళ్ళు ఇంకొన్ని రోజులు ప్రశాంతంగా.
సాయంత్రం కాగానే ఆంటీలు అందరూ ఒక చుట్టూ చేరి మాఫియా సరే మేము తెచ్చిన సంబంధం నచ్చకపోతే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరిగింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా బ్యాంబు చికెన్ తిందామని తీసుకపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబు నా నోట్లో పెట్టి వెళ్ళిపోయింది అంతే. అందరు ఆడపిల్లలు అట్లా ఉండర్రా. మీ అమ్మ లెక్కున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. డాడీ నీకు మార్కెట్లో బేబ్స్ ఎట్లున్నారో మినిమం ఐడియా కూడా లేదు. నువ్వు మాట్లాడకు. నువ్వు అమ్మ సొంత అమ్మాయిలు లేరు, బయట అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీడింత ఇక మారాడు. ఫోటోలు లేకుండా వస్తే ఇంటికి రా, లేకపోతే నాడు నువ్వు వీడికెళ్ళి. మమ్మీ లూకం వాటర్ పెట్టు, నువ్వు వీకెండ్ పార్టీకి పోవాలి నేను. కొత్త షూజు కర్చి కాళ్ళన్నీ. ఏదో తాడిగట్టినవేమన్నా? ఇదా ఫ్యాషన్, ఇది పిచ్చి 10 రకాలని. ఆహా, లండన్కి వెళ్ళి వచ్చిన రవీనా టండన్ లాగా ఉన్నదరా. ప్లీజ్ టేక్ ఏ సీట్. లెట్ మీ బి అ విట్నెస్ టు యువర్ విట్నెస్. ఏం సాగర కన్యా, సాహస వీరుని కలుస్తావా? ఏ కంట్రీ పిల్ల? యుఎస్ఆ, యూకే, రష్యానా? విచ్ కంట్రీ యు ఆర్? Czechoslovakia. పండుగ అనుకుంటారా మీరు? నవ్వి చచ్చిపెట్టట్టున్నదరా పిల్ల. అరే అరే ఫస్ట్ టైం ఒరిజినల్ షూస్ వేసుకున్నా ఓడగక్కిండ్రా నైనా. అరే సాగర కన్యా, వేర్ ఆర్ యు గోయింగ్? లేడీస్ రా, చూడ్డానికి బాగున్నా లేడీస్ ఎట్లిస్తా చూడు ఇప్పుడు నేను. వాట్ ఇస్ దిస్? షిట్ ఈస్ ఆన్ మై షూ. సారీ సార్. సారీ? వాట్ కెన్ సారీ డూ? సార్ మీకు కావాలంటే నేను కొత్త షూ కొనిస్తాను. కొత్తది కొండం కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో లైఫ్లో. వస్తువు కొండం కాదు, ఆ వస్తువుని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. ఇప్పుడు నువ్వు చేసిన పనికి యూ హ్యావ్ టు వాష్ మై షూ, ఓకే? షూర్ సార్. యూ టేక్ 1 షూ, ఐ విల్ టేక్ 1 షూ. ఈక్వాలిటీ ఆఫ్ జెండర్, ఓకే? వెళ్ళొస్తా నేను బాత్రూమ్కి. స్ట్రైట్ అండ్ లెఫ్ట్. అన్న ఈ డ్రామా అంతా నిజంగా షూ గురించేనా? అలాగా టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారు దాన్ని. పోయిన సార్ అంత అయినాక కూడా సిగ్గురాలేటిల్లన్నకి. ముఖ్యమో ఎర్ర ఉన్నది, కళ్ళు చూస్తే ఏడ్చినట్టున్నావు, మందు తాగినావు, మనసు విరిగినట్టున్నది. ఎక్కడనో ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఆ ఉంటే నా షూ నేను వేసుకొని వెళ్ళిపోతా, లేదంటే నేను వేసుకొని పోతా. అబ్బా ఎక్కడికి? నువ్వు ఏడికంటే ఆడికి. అసలు సిగ్గుందా నీకు? ఎందుకు? ఇప్పుడే కదరా కలిసాం, అప్పుడే ఓపెన్గా ఫ్లోట్ చేసేస్తావా? ఓపెన్గా అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లర్ట్ చేసిన సంగతి నీకు తెలవాలి కదా నీకు, లేకపోతే చేసి ఉపయోగం ఏమున్నది? నేను అంత ఈజీగా పడినా. ఈజీగా పడితే మాకు కూడా పెద్ద వాల్యూ ఏమి ఉండదు. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. ఐమ్ సారీ. నీకు ఐరన్ లెగ్ అని రెప్యుటేషన్ ఏమైనా ఉన్నదా? వదిలేసి షర్ట్ మార్చుకుంటా నేను. మార్కస్, ఆ జిమ్ టీ షర్ట్ ఉన్నదా కార్లా? కొన్నప్పటి నుంచి కార్లోనే ఉందన్న. తీసుకురా, అది వర్కౌట్ స్టార్ట్ చేయాలి నేను. మనదే అంతా పార్టీ మనమే ఆర్గనైజ్ చేసినాం. ఓకే, తెలుసా? ఆమె వెడ్డింగ్ ప్లానర్. ఓ ఐ సీ. కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోను. చియర్స్. Cheers. యాక్చువల్లీ ఐమ్ వెరీ సారీ. నేను విస్కీ వోడ్కా రెండు కలిపి తాగా, అందుకే అలా అయింది. ఐమ్ సారీ. అదే ఉండదు. సి విస్కీ, వోడ్కా, జిన్, బియర్ అన్నిట్లో ఏముంటుంది? ఆల్కహాల్. సో ప్రాబ్లం అనేది మన మైండ్లో ఉన్నది. ఇట్స్ ప్యూర్లీ సైకలాజికల్. కాకపోతే ఒక పని చేయొద్దు, ఈ షార్ట్స్ కొడతాం చూడు బ్యాక్ టు బ్యాక్, అవి కొట్టద్దు. ఎందుకు? ఎందుకంటే మందు అనేది ఎప్పుడన్నా మర్యాదగా తాగాల, అట్లా రపారపని రెవల్యూషన్ లాగా తాగద్దు. అది అదేనా నీకు? ఎన్నాడన్నా గుర్తుపెట్టుకో, ఇట్లా గంటకి ఒక షాట్ కొట్టాలా. ఇట్లా ఫోకస్లు ఉండాలా పార్టీలు ఏమవుతుంది అని. ఫోకస్. రెండు కొడితే పార్టీ మొత్తానికి మనం ఫోకస్ అవుతాము, 3 కొడితే ఇంకా మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. ఇంకే ఉంటుంది.
నేను చూసినాక ఎట్లనో అవుతుందిలే అవుట్ ఆఫ్ ఫోకస్. అట్లుంటుంది మరి మనతోని. బాగా మాట్లాడుతున్నారా నువ్వు? మాట్లాడకపోతే నువ్వెట్లా పడతావు నాకు? మీకంటే మస్తున్నారు ఆప్షన్స్. పార్టీలో ఎవరిని చూసినా రెడీ అంటే రెడీ అన్నట్టు ఉంటారు. మరి మాకు దొరికిందే దద్దోజనమా. వర్డ్ దద్దోజనమా? అలా అని చెప్పి ఏ హోటల్లో ఏది పెట్టినా తినేస్తావా? డూడ్, గుడ్ సెక్స్ ఇస్ లైక్ గుడ్ ఫుడ్. వాట్ యు మీన్ గుడ్ సెక్స్? సెక్స్ ఈజ్ గుడ్. లేనోని అడుగు, బాధ ఏందో తెలుస్తుంది. ఒకటి, 2, 3, 4 ఏంది మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయండి నీకు? ప్రతి మనిషికి బాడీలో ఒక వీక్ పార్ట్ ఉంటుంది కదా. అట్లా నీ వీక్ పార్ట్ ఏది? లిప్సా? నా కళ్ళు. నీ వీక్ స్పాట్ ఇక్కడ. నాదా? నా హార్ట్ చాలా వీకు. పోయినసారి కన్నా ఈసారి గట్టిగా తగిలేటట్టున్నది నాకు దెబ్బ. పర్ఫ్యూమ్ అచ్చా కౌన్ సా హై? నా పర్ఫ్యూమ్ స్మెల్ కాదు, నా స్మెల్ ఏంటో తెలిసిన రోజు మాట్లాడు. నువ్వేమో డీప్గా మాట్లాడుతున్నావు, నేనేమో చీప్గా మాట్లాడుతాను. You know what's the best part of a kiss? కిస్. నా లిప్స్ని టచ్ చేసే ముందు ఉన్న ఫ్యూ సెకండ్స్ చూస్తావా? ఇదంతా స్కెచ్ లాగా ఉంది. ఇదంతా ఏమో సుత్తి చెప్తున్నావు నాకు. బాలగంగాధర్ తిలక్ ఏకే డీజే టిల్లు. లిల్లీ లిల్లీ చెవులో పెట్టుకుంటా.